హాయ్ ఫ్రెండ్స్, ఏంటి మామిడి పళ్ళు పట్టుకొని కూర్చుంది ఏంది అని చూస్తున్నారా? ఈరోజు ఒక చిన్న ప్రయత్నం అయితే ప్రయోగం చేస్తున్నాను. ఏంటిది అంటే మ్యాంగో జ్యూస్. అమ్మో వనిత, నువ్వేంటి ఇలాంటి ప్రయోగాలు కూడా చేస్తావా అని అనుకుంటున్నారా? ఇక మా పిల్లలైతే మమ్మీ జ్యూస్ కావాలి మమ్మీ, మ్యాంగో జ్యూస్ చేసుకుందాం మమ్మీ, ఎప్పుడు పండ్లే తింటాం కదా, జ్యూస్ ట్రై చేద్దాం మమ్మీ అనేసి అయితే మా పిల్లలు అయితే అన్నారు. సరే అని చెప్పేసి అయితే ప్రయోగం స్టార్ట్ చేసినాము. ఇక 4 మామిడి పండ్లు అయితే తీసుకున్నాక ఇంకా ఫోర్ తీసుకున్న తర్వాత ఇంకా 3 అయితే పొట్టు అయితే తీసి పెట్టుకున్నాము. ఇక ఎక్కువ అవుతుంది అని చెప్పేసి 3నే కట్ చేసి అయితే మిక్సీలో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అందులో అయితే వేసుకున్నాము. వేసుకొని ముక్కలు చిన్న చిన్న చేసుకున్నాక మిక్సీ పట్టాలి మెత్తగా. ఇక ముక్కలు ఇక మొత్తానికైతే కటింగ్ అయితే అయిపోయింది. ఇక తర్వాతనైతే ఇక చక్కెర అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను. పండ్లు అయితే చాలా తీయగా ఉన్నాయి, అయినా కానీ కొంచెం స్వీట్ ఉంటుందని చెప్పేసి ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాము. ఇక 2 ప్యాకెట్లు చిన్న పాల ప్యాకెట్లు 2 ఉన్నవి, అవి 2 పాల ప్యాకెట్లు అయితే వేసాము. వేసుకున్నాక ఇంక మెత్తగా అయితే పట్టిన. ఇక తర్వాత అయితే మామూలు గ్లాస్ రెడీగా పెట్టేసినారు, దాంట్లో ఐస్ కూడా వేసి పెట్టుకున్నారు. ఇక మొత్తానికైతే కంప్లీట్ అయింది. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కానీ ఇలాగే బాగుందని చెప్పేసి ఇంకా వద్దులే అనేసి పోసుకోలేదు. ఇంకా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఇక పర్లేదు మాకైతే సరిగ్గా ఉందని చెప్పేసి మేమైతే ఇలాగే ఉంచుకున్నాము. ఇక మామూలు తాగక దాంట్లో చక్కెర కూడా వేసుకుంటున్నారు. అసలు ఇంకా దీంట్లో ఐస్ క్రీమ్ వేసుకుంటే మస్తు ఉంటుంది, కానీ అప్పటికప్పుడు మేము తెచ్చి పెట్టుకోలే ఐస్ క్రీమ్. సరే అని చెప్పేసి ఇంకా ఇట్లనే కానిచ్చేసాము ఈసారి అయితే. ఇక పైన మామూలు చక్కెర వేసుకున్నారు. ఇంకా చూడండి, తలా ఒక గ్లాస్ అయితే తీసుకున్నారు. యుద్ధానికి సిద్ధం, రెడీనా అన్నట్టుగా. ఇక మామూలు అయితే షేర్ కొట్టేస్తున్నారు. ఇక చూడండి ఒక్కొక్క మొక్కలలో ఎలా కనిపిస్తుంది, సూపర్ అనేసి అంటున్నారు. నాకు కూడా మస్తు హ్యాపీ అనిపించింది. నేను కూడా కొంచెం టేస్ట్ చేసిన, వావ్ యమ్మీ అనిపించింది. ఇంకా ఐస్ క్రీమ్ ఉంటే సూపర్ ఉంటుండే ఫ్రెండ్స్. ఇంకా పర్లేలే, బాగానే వచ్చింది. మొత్తానికైతే ఇట్లా కానిచ్చేసాం ఈసారికి. ఇక ప్రయోగం కూడా సక్సెస్ఫుల్గా అయింది, టేస్ట్ కూడా బాగానే వచ్చింది. మీరు కూడా ఎలాంటి ప్రయోగాలు చేస్తారా? మీ పిల్లలు కూడా ఇలాగే అడుగుతారా లేదా కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ అండ్ కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాగే చేస్తారా లేదా, ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఉంటే ఏమైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మేమైతే ఫుల్ అయితే మామూలు మస్తుంది మమ్మీ, నిజంగా ఇంకోసారి చేసుకుందాం అనేసి అయితే అంటున్నారు.